పేరు వచ్చేసి ఈశ్వర్ అండి. మీ పేరు సార్? సత్యనారాయణ. ఏం చేస్తారు సార్? పెప్సీల్ మెకానిక్. పెప్సీలో మెకానిక్ చేస్తున్నారా? ఏదో చదువుకున్నారు సార్. ఓకే, చదువుతూ పర్లేదులేండి ఇది. ఎందుకంటే నేను ఇంతకుముందు ఏం పని చేసేవాడిని అంటే ప్లంబర్గా పనిచేసేవాడిని. ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రికల్ కూడా చేసేవాడిని. ఈ అనకాపల్లిలో కూడా చేశాను. అష్టపల్లిలో అయితే చాలా బిజినెస్ చేశాను. బ్రాండెక్స్లో కూడా ప్లంబింగ్ కూడా చేసేవాడిని. మనం చేసే పని ద్వారాగా మనం ఎంతకాలం పని చేసినా 20,000 30,000 దాటితే సంపాదించలేం. ఇప్పుడు ఉన్న మీరు కానీ నేను కానీ అలాంటి పని చేస్తే ఇటువంటి సమయంలో మరి ఈరోజు ప్రస్తుతం చూసుకుంటే రేట్లన్నీ కూడా ఎప్పటికైనా పెరుగుతున్నాయి. ఏ గవర్నమెంట్ అయినా పక్కన పెట్టేసాడు. ఎందుకంటే పరిస్థితులు బట్టి రేట్లు పెరుగుతున్నాయి. అందుకని మనం ఏమంటున్నామంటే మన పిల్లలు రేపు పొద్దున భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడున్న సంపాదన కాకుండా మనం ఇంకేదైనా అవకాశం ఉంది మనకున్న ఖాళీ సమయాన్ని వినియోగించుకొని కొంచెం ఎక్కువ ఇన్కమ్ సంపాదించగలిగితే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఈ బిజినెస్లోకి వచ్చాను. ఈరోజు నెలకి యావరేజ్గా ఒక 5, 6, 7 లక్షలు అయితే నెలకి ఇన్కమ్ వస్తుందండి నాకు. ప్లంబర్గా పనిచేసేవాడిని. పెద్దగా చదువుకోలేదు, పెద్దగా చదువుకున్నాను, వచ్చాం. దాంతోపాటుగా కారు ఇచ్చింది. విశాఖపట్నంలో 2 ఇళ్ళు కొన్నాను. ఈ బిజినెస్లోకి వచ్చి కింద 3 ఎకరాల ల్యాండ్ పర్చేజ్ చేశాను. మొన్న 75 లక్షల రూపాయలు మళ్ళీ ఇంకో కారు కూడా కంపెనీ ఇవ్వడం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే ఈరోజు ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్. నెలకు ఒక 5 లక్షలు అంటే పెద్ద విషయమే, చిన్న విషయం అయితే కాదు కదండి. 10,000 సంపాదించుకున్నా కూడా 5 లక్షలు రావడం పెద్ద విషయం. సాధారణంగా బయట కోటీశ్వరులు డబ్బు సంపాదిస్తారంటే పెద్ద విషయమేం కాదు. మనలాంటి పేదవాడు కూడా గొప్పవాడు అవడానికి అవకాశం ఏంటి ఇక్కడ అంటే కనుక పెట్టుబడి లేనటువంటి వ్యాపారం సార్. రూపాయి పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించడానికి ఒక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. ఈ కంపెనీ పేరు ఏంటంటే కనుక వెస్టేజ్ అండి. కంపెనీ ఎప్పటి నుంచి ఉందంటే 2004 నుంచి కూడా కంపెనీ ఉంది. అంటే 20 సంవత్సరాల నుంచి ఉంది. 8 దేశాల్లో అద్భుతంగా సక్సెస్ఫుల్గా ఉంది. ఇండియన్ కంపెనీ సార్. మన దగ్గర 400 పైనే ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనం ఏం చెప్తున్నామంటే ఈ ప్రొడక్ట్స్ అన్నీ మ్యాక్సిమం మీరు బయటైనా కొంటున్నారు, వాడుతున్నారు. బయట కొనుక్కునే వస్తువులు ఇక్కడ కొనుక్కోవడం వల్ల ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతులుగా ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి ఆదాయం ఇవ్వచ్చు. అది మన కాన్సెప్ట్. వస్తువులు కొనకుండా వాడకుండా ఈ భూమి మీద ఏ మనిషి బతకలేడు. నేను చెప్పినా చెప్పకపోయినా మీరు కిరాణా షాప్కి వెళ్తున్నారు, కొనుక్కున్నారు, వాడుకున్నారు. ఒక రైతు ఉన్నాడంటే ఫెర్టిలైజర్ షాప్కి వెళ్తున్నారు, కొనుక్కున్నాడు, వాడుకున్నాడు. ఇక్కడ రైతులకి ఉంటాయి, హెల్త్కి సంబంధించినవి ఉంటాయి, ఇంట్లో వాడుకునేవి ఉంటాయి, అన్ని వస్తువులు దొరుకుతాయండి. మనం ఏం చెప్తున్నామంటే ఇప్పుడు రైతు ఒకప్పుడు సేంద్రీయ వ్యవసాయం చేసేవాడు. ఈరోజు ఆ పరిస్థితులు మారిపోయాయి. మరలా సేంద్రీయ వ్యవసాయం వైపు మనం తీసుకెళ్తున్నాం ఈ ప్రొడక్ట్స్ వల్ల. అలాగే ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ వాడుకునేవన్నీ వాడించగలిగితే కనుక ప్రతి ఒక్కరిని ఆరోగ్యం ఉంచవచ్చు. ఎంత బాగుంటాయంటే సార్ ప్రొడక్ట్స్, మోకాళ్ళ నొప్పులు ఉన్న వ్యక్తి ప్రోడక్ట్ మీద ఇస్తే ఒక నెల 2 నెలల తర్వాత ఇంక మోకాళ్ళ నొప్పులే ఉండవు. 6 నెలలు వాడించేస్తే ఇంక జీవితంలో మోకాళ్ళ నొప్పులు ఉండవు. షుగర్ ఒకవేళ 700, 800 వెళ్ళిపోయినా ఒక నెలలో నార్మల్ తీసుకురావచ్చు. ఎవరికైనా ఒకవేళ పారాసిస్ వచ్చి మంచం మీద పడున్న వ్యక్తి కూడా మనం ప్రొడక్ట్స్ ఇస్తే నెల 2 నెలల తర్వాత మంచి రిజల్ట్ తీసుకురావచ్చు. ఇవే కాదండి, హెల్త్కి సంబంధించినవే కాదు. మన దగ్గర ఇంట్లో వాడుకునే పేస్ట్, పంటి నొప్పి ఉంది అంటే మన పేస్ట్ 2-3 రోజులు వాడితే మీకు తెలుస్తుంది పంటి నొప్పి తగ్గుతుంది సార్. బీపీకి కానీ, షుగర్కి కానీ, థైరాయిడ్కి కానీ, లేడీస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, పిల్లలు పుట్టలేని వాళ్ళకి కానీ, ఇలా ఇంట్లో వాడుకునేవి కాదు, హెల్త్కి సంబంధించినవే కాదు, అన్ని ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి సార్. సింపుల్గా చెప్పాలంటే ఇంకా మనం మన ఇంట్లో ఈ ప్రొడక్ట్స్ కనుక వాడుకుంటే జీవితంలో ఇంకా హాస్పిటల్ పెట్టెక్కాల్సిన అవసరం లేదు. ఈ ప్రొడక్ట్స్ వాడుతున్న ఎవరినైనా మీరు రేపు పొద్దున్న కన్సల్ట్ చేస్తే మీకు అదే చెప్తారు. అయితే ఇక్కడ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. జాయినింగ్ అనేది కంపెనీ ఫ్రీగా మనకి ఇస్తుంది సార్. ఈ ఫ్రీ జాయినింగ్ ఇవ్వడం వల్ల మనకి ఈ కంపెనీలో 9 రకాలటువంటి ఆదాయాలు వస్తాయండి. 9 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ అనేవి కంపెనీ నుంచి వస్తాయి. 9 రకాల ఆదాయాలు ఎందుకు ఇస్తున్నారంటే ప్రతి పేదవాడికి వాడి జీవితంలో ఉన్న కళలన్నీ నెరవేర్చుకోవడానికి 9 రకాల ఆదాయాలు. ఇప్పుడు ఈ 9 రకాల ఆదాయాల కోసం మనం ఏమైనా 9 పనులు చేయాలంటే ఏం అవసరం లేదు సార్. మనం చేయాల్సిన పని చాలా ఈజీగా చెప్తాను. ఆ పని ద్వారా మన ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ ఎవరైనా జాయిన్ అయ్యారంటే కంపెనీ నుంచి ఒక ఐడి, ఒక పాస్వర్డ్ అనేది మీకు ఇస్తుందండి ఫ్రీగా. ఈ ఐడి పాస్వర్డ్ తీసుకొని మనం కొనుక్కోవడం వల్ల ఇక్కడ ఎవరు కొనుక్కున్నా కూడా మనకి ఎంఆర్పి మీద మనకి తగ్గించేస్తారు సార్. ఎంత తగ్గించేస్తారంటే 10 to 20% డిస్కౌంట్ ఇస్తారు. ఆ డిస్కౌంట్ మీరు 1000 రూపాయలకి 1100, 1200 సామాన్లు ఇస్తారండి. లేదా 100 రూపాయలకి 110, 120 రూపాయల సామాన్లు మీకు ఇస్తారు. అంటే ఒక 10 to 20% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇది ఈ వస్తువులు మరి ఒక నెల కొని వాడేసి మానేసేవా అంటే కాదండి. ఈ కంపెనీలో జాయిన్ అయ్యారంటే అర్థం ఏంటంటే మీరు జీవితాంతం వాడుకోవడానికి సిద్ధపడి ఈ బిజినెస్లో జాయిన్ అయ్యారు. ప్రతి నెల కొనేటప్పుడు మన కంపెనీలో 2వ తారీఖు నెల మొదలవుతుందండి. 2వ తారీఖు నుంచి మీరు 14వ తారీఖు లోపల కొనుక్కుంటే మీకు ఇంకొక 10% ఎక్స్ట్రా ఇస్తుంది కంపెనీ. అంటే మనకి ఇక్కడ 30% డిస్కౌంట్ వస్తుంది సార్. నాకు వద్దులండి, ఓకేనండి. 30% డిస్కౌంట్ వస్తుంది సార్. అంటే ఏ వ్యక్తి అయినా ఇక్కడికి వచ్చి 1000 రూపాయలు పట్టుకొస్తే ఆ వ్యక్తి 1300 రూపాయల సరుకులు తీసుకోవచ్చు. అంటే ప్రతి 1000 రూపాయల మీద 300 అదనంగా ఇస్తుంది సార్ కంపెనీ.
బయట మనం కొనుక్కుంటే కిరాణా షాప్కి వెళ్తే 1300 సామాన్లు 1000కి ఇవ్వరు కదండి. ఇక్కడ 1300 సామాన్లు వేసేస్తున్నారు. న్యాచురల్ ప్రొడక్ట్స్ అన్నమాట ఇవన్నీ, ఆరోగ్యకరమైనవి. ప్లస్ కంపెనీ ఏం చెప్తుందంటే మీరు 4 నెలలు కనుక నెలకు 3000 రూపాయలు దాటి కొన్నారనుకోండి 100 పాయింట్లు ఇస్తాను. ఇలా 4 నెలలు కొంటే మీరు 12,000 కొంటున్నారు. 4వ నెల గడిచిన తర్వాత 1 నెల సరుకులు మళ్ళీ మీకు ఫ్రీగా ఇస్తానని చెప్తుందండి. 3000 సరుకులు మీకు ఫ్రీగా ఇస్తుంది. ప్లస్ ఈ 12,000కి ప్రతి 1000కి 300 ఎక్స్ట్రా ఇస్తుంది. అంటే 12,000 కొన్నారు కాబట్టి 12 × 300, ఇది ఒక 3,600 సరుకులు ఫ్రీగా ఇస్తుంది. ఇది ఒక 3,600, ఇది ఒక 3,000, మొత్తం కలిపితే 6,600 సరుకులు మీకు ఫ్రీగా వచ్చేసారు. పోనీ 600 తీసేసిన 6,000 సరుకులు ఫ్రీగా వచ్చాయి 12,000 కొన్నందుకు. అంటే 12,000లో మనకి మరలా వెనక్కి ఎంత ఇచ్చేసారంటే 6,000 ఇచ్చేసారు. అప్పుడు మనం ఎంత కొన్నట్టంటే 6,000కి కొన్నట్టు. అంటే ఇక్కడ ఏ వస్తువు కొనుక్కున్నా మనకి 50% డిస్కౌంట్ వస్తుందండి. 50% డిస్కౌంట్ రావాలంటే మీరు ప్రతీ నెల ఒక 100 పాయింట్లు ఇక్కడ కొనుక్కోవాలి. 100 పాయింట్లు అంటే 3,000 దాటి కొనుక్కోవాలి. ఇది మనకు అవసరం ఉంటే. లేదు నాకు 3,000 ఇంట్లో అవసరం లేదనుకుంటే మనం 1000 అయినా కొనుక్కోవచ్చు, 1,500 అయినా కొనుక్కోవచ్చు, 2,000 అయినా కొనుక్కోవచ్చు, ఎంతైనా కొనుక్కోవచ్చు అండి. అలా కొనుక్కుంటే 30% వస్తుంది. లేదు మీరు ప్రతి నెల 100 పాయింట్లు కొనుక్కుంటే 50% వస్తుంది. ఎలాగైనా కొనుక్కోవచ్చు సార్. ఈ ప్రొడక్ట్స్ మనం కొనుక్కోవడం వల్ల సగం రేటుకే వస్తున్నాయి. ఈ వస్తువులు ప్రొడక్ట్స్ బాగుంటే కనుక మీరు ఈ విషయాన్ని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, మీ బంధువులకు కానీ ఎవరికైనా చెప్తే ఇందులో ఆదాయం కూడా వస్తుందండి. ఎలా వస్తుందంటే ఈ వస్తువులు బాగున్నాయి అని కనీసం మీరు ఇక్కడ ఎంతమంది చెప్పాలంటే 6 వ్యక్తులు చెప్పాలి సార్ ఈ భూమి మీద. ఓకేనండి. ఇక్కడ ఎంతమందికి అని చెప్పవచ్చు, మినిమం ఒక 6. ఓకేనండి. ఇక్కడ 60 మందికి అని చెప్పొచ్చు, 100 మందికి అని చెప్పొచ్చు, 100 మందికి అని చెప్పొచ్చు. అంతేగాని లెఫ్ట్ వేయాలి రైట్ వేయాలి అని ఏమి ఉండదండి. లేదు నేను ఎవ్వరికి చెప్పలేనండి, నాకు అవకాశం లేదు, నాకైతే ఆరోగ్యం కావాలనుకుంటే వాడుకుంటారు. ఎవరికి మనం చెప్పమని అయితే చెప్పం. మీకు ఒకవేళ నాకు ఆరోగ్యం కావాలి అని అనుకుంటే కనుక ఈ సరిపోతుందండి. లేదండి నాకు ఆదాయం కూడా కావాలనుకుంటే చెప్పాలి. ఓకేనండి. ఇప్పుడు 6 చెప్పామనుకోండి, మొదటి నెలలో కనీసం మీరు 6 చెప్పి కొనిపిస్తే కంపెనీ మిమ్మల్ని మెచ్చి మీకు 1000 రూపాయలు గిఫ్ట్ ఇస్తుంది. జస్ట్ 6 చెప్పినందుకు మీకు 1000 రూపాయలు గిఫ్ట్ ఇస్తుందండి. ఇప్పుడు ఈ 1000 రూపాయల గిఫ్ట్ వీళ్ళ 6కి చూపించడానికి ఒక మీటింగ్ పెట్టి 1000 రూపాయలు గిఫ్ట్ వచ్చింది కాబట్టి వాళ్ళ 6కి చూపిస్తే వాళ్ళు కూడా ఏమంటారంటే మీకు 1000 రూపాయలు గిఫ్ట్ వచ్చినట్టు మాకు కూడా కంపెనీ నుంచి వచ్చే అవకాశం ఉందా, మేము ఒక 6 జాయిన్ చేస్తామని అడుగుతారు మీటింగ్ పెట్టడం వల్ల. ఇప్పుడు మీరు ఏం చెప్తారంటే మీకు కూడా వస్తుంది, మీరు కూడా తలోక 6 జాయిన్ చేయండి ఈ నెలలో అని చెప్పగానే వాళ్ళు ఏం చేస్తారంటే తలోక 6 జాయిన్ చేస్తారండి. ఇది 2వ నెల. 2వ నెలలో మీకు 10,000 రూపాయలు అకౌంట్లో వేస్తుంది సార్. జస్ట్ ఇక్కడ మళ్ళీ చూద్దాం. మరి ఈ బిజినెస్ 2 నెలలు చేసి మీరు ఆపేసారు అనుకుందాం సార్. 3 నెలలు చేయలేదు. చేయకపోయినా వీళ్ళు ప్రతి నెల కొనుక్కుంటారు కదండి. ప్రతి నెల కొనుక్కుంటే ప్రతి నెల మీ అకౌంట్లో 10,000 పడుతుంది మీ జీవితాంతం. అంటే కొనుక్కుంటే, కొనకపోతే ఏం పడవు. కొనుక్కోవడం అంటే మరి ప్రతి నెల మొహం కడుక్కుంటారు, స్నానం చేస్తారు, ఇంట్లో వస్తువులు వాడతారు కాబట్టి ప్రతి నెల వాడతారు. ఓకేనండి. కాబట్టి ప్రతి నెల మనకు 10,000 అకౌంట్లో పడుతున్నాయి. ఒకవేళ 10,000 పడ్డ తర్వాత మళ్ళీ వీళ్ళకి మీటింగ్ పెట్టి మీకు వచ్చిన డబ్బులు చూపిస్తే మాకు డబ్బులు వస్తాయా, మాకు ఎంత రోజులతో చేస్తామంటారు. అప్పుడు 36 మందితో తలో 6 తీసుకొచ్చేలాగా మనం మాట్లాడితే కనుక 3వ నెలలో మీ అకౌంట్లో 50,000 నుంచి 1,00,000 రూపాయలు పడుతుంది. ఇక్కడ నుంచి ప్రతి నెల 1,00,000 పడుతుంది. ఇప్పుడు 3వ నెలలో వచ్చిన వాళ్ళు 4వ నెలలో తలోక 6 తెచ్చారనుకోండి, 1,296 మంది వస్తున్నారు. 4వ నెలలో మన అకౌంట్లో ఒక 3 లక్షల నుంచి 5 లక్షల పైన మన అకౌంట్లో పడుతుంది. మనం ఏమనుకుంటామంటే ఇదంతా జరుగుతుందా జరగదా అన్న అనుమానం ఉంటుంది. మన ప్రయత్నం ఇలా చేసాం సార్ 4 నెలల్లో, పోనీ అనుకున్నాడు జరగలే అంటే 4 నెలలకి మన దగ్గర ఎంతమంది వస్తారంటే ఓవరాల్గా 1,600 మంది వస్తారు సార్. ఈ 1,600 మంది వచ్చారు. ఈ 1,600 మంది కొనుక్కుంటున్నారనుకోండి, ఇంటికి ఒక 3,000, 4,000, 5,000 కొనుక్కుంటే మనకు ఒక 5 లక్షలు, 6 లక్షల నుంచి 9 లక్షల వరకు వచ్చే అవకాశం ఉందండి. ఓకేనండి. లేదు సార్ ఇదంతా జరగలేదు, చాలామంది ఇదంతా వేసేసరికి ఏమనుకుంటారంటే చైన్ సిస్టమ్ ఏమో అనుకుంటారు. కొన్ని చైన్ కాదు ఇది, ఎందుకంటే ఇందులో సగం మంది తీస్తాం, సగం మంది నరికేసాం పోను. ఓకేనండి. సగమే ఉన్నారు. 1,600 మంది కోసం చేస్తే సగమే వచ్చారు. అంటే 800 మందే కొనుక్కున్న మన చెక్కు కనీసం ఒక 3 నుంచి 4 లక్షలు తగ్గకుండా వస్తుందండి. లేదు సార్ ఇందులోనూ సగం మంది మన దగ్గర ఉన్నారు, చైన్ వేసుకోవట్లేదు, సగం వేసాం, 400 మందే కొనుక్కున్నా మీ చెక్కు ఒక 2 లక్షలు అయితే తగ్గకుండా మీకు వస్తుందండి. కనీసం ఒక 250 మంది పైన కనుక వస్తే కనుక ఇక్కడ మనకి నెలకు ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంది సార్. మనం ఇక్కడ ఒక నెలకు ఒక 250 మంది, 300 మందిని ఇక్కడ స్థిరపరచుకొని
ప్రతి నెల వాళ్ళు కొనుక్కుంటే ప్రతి నెల మన అకౌంట్లో డబ్బు వచ్చేస్తుంది. మనం రూపాయి పెట్టుబడి పెట్టకుండా 10 మందికి సహాయపడడానికి ఇక్కడ మనం చేసే పని ఏంటంటే, ఒకటోది మీరు ప్రతి నెల కొనుక్కుంటున్నారు. రెండోది ఏంటంటే మీరు ఒక 6 వ్యక్తులు జాయిన్ చేసి ప్రతి నెల కొనిపిస్తున్నారు. మూడోది ఏంటంటే నెలకు ఒకసారైనా వీళ్ళని కూర్చోబెట్టి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, మన భవిష్యత్తుని ఎలా నిర్మించుకోవాలి, మన పిల్లల భవిష్యత్తుని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్కరూ మనం డెవలప్ అవ్వడానికి ఇక్కడ ఎలాంటి అవకాశం ఉంది అనే దాని గురించి ప్రతి నెల హెల్త్ అవేర్నెస్ మీటింగ్ అనేది ఒకటి పెడతాం. మీరు గ్యాదర్ చేస్తే ఎక్కడైనా మనం కాల్ తీసి అక్కడ పెడతామండి. అంటే ఇందులో ఎక్కడైనా మనం ఎవరికైనా రూపాయి కట్టమంటే కట్టలేదు సార్, రూపాయి ఎవరితోనూ కట్టించేయమంటే కట్టించలేదు. మనం ఏం చెప్తుంటే ప్రొడక్ట్ కొనండి, వాడండి, బాగున్నాయంటేనే ఎదుటోళ్ళు చెప్పండి, బాగోపోతే వద్దండి. మీరు బాగోపోతే తీసుకొచ్చి రిటర్న్ ఇచ్చేస్తే కంపెనీ డబ్బులు ఇచ్చేస్తుంది. ఈరోజు ఏ షాప్లో కూడా మీకు అలా చెప్పరు. ప్లస్ ఏ షాపులో అయినా కొనుక్కుంటే మనం 1000 రూపాయలు కొనుక్కున్నా 300 ఎక్స్ట్రా ఎవరు ఇవ్వరండి. మరి ఇక్కడ ప్రతి 1000 రూపాయలకి 300 ఎక్స్ట్రా ఇస్తున్నారు. లేదండి నాకు ఇంకా ఎక్కువ డిస్కౌంట్ కావాలనుకుంటే నెలకు 3-4 వేలు మీ ఇంట్లో కొనడానికి సిద్ధపడితే మీకు ఏ వస్తువు అయినా ఇక్కడ తక్కువ రేటుకే ఇస్తుంది కంపెనీ. అంటే ఇక్కడ అన్ని అడ్వాంటేజ్లు తప్ప ఇక్కడ నష్టం అయితే మనకు లేదు సార్. అయితే ఇది అందరూ చేస్తారని మనం చెప్పం, అందరూ చేయరని కూడా మనం చెప్పం. మన బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్కరికి చెప్తాం, ఎవరికి నచ్చింది అనుకోండి వాళ్ళు వాడుకుంటారు, నచ్చలేదు అనుకోండి విడిచిపెట్టేస్తారు. ఇందులో పోయేదైతే నష్టమే లేదు. అందరినీ మన బలవంతం చేయడానికి ఇప్పుడు ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి సార్ మీరు మొహం కడగండి, మీరు పేస్ట్ వాడండి, మా పేస్ట్ వాడండి, మా సబ్బు వాడండి మనం చెప్పలేము. ఎందుకంటే ఇది ఒకవేళ నిజంగా మీరు వాడారు, ప్రోడక్ట్ బాగుంది, పంట నొప్పులు ఉన్న వాళ్ళకి తగ్గింది అనుకోండి, లేదా ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే తగ్గింది అనుకోండి, మీకు నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకంతో మీరు ఏం చేస్తారు, మీ ఫ్రెండ్స్కి అలా చెప్పుకుంటూ పోతారు. ఇప్పుడు ఈ రోజు 4 నెలలు కాదు సార్, ఈ సంవత్సరంలో ఓ 10 మంది చెప్పారు, ఎక్కడ తెలిసిన వాళ్ళు నేను పలానా వస్తువు వాడాను బాగుంది మీరు కూడా కొనుక్కోండి అని చెప్తారు. వాళ్ళు కొనుక్కోకపోతే కొనుక్కోరు. కానీ అలా చెప్పుకుంటూ వెళ్ళడం వల్ల ఏదో ఒక రోజుకి మనకేమవుతుందంటే ఈ స్ట్రెంత్ అనేది వస్తుంది సార్. స్టార్టింగ్లో మేము కూడా ఇదంతా నమ్మలేదు, నమ్మక సంవత్సరం 2 సంవత్సరాలు వదిలేసాం. ఇప్పుడు ఈవిడే ఉంది, ఆవిడకి చెప్పావు స్టార్టింగ్ వినలేదు, వినకుండా వదిలేసింది. కానీ తర్వాత ప్రోడక్ట్లు వాడి నచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కొంచెం రిజల్ట్ రావడం వల్ల ఈరోజు ఆవిడ కూడా ఏం చేసింది, బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 6 నెలల్లో ఆవిడకు మంచి ఇన్కమ్ వస్తుంది. ఆల్రెడీ మన కారు కూడా కంపెనీ ఇచ్చింది. కాబట్టి ఇక్కడ అందరికీ అవకాశం ఉందండి. ఒకవేళ నాకు ఇవన్నీ వద్దు అనుకున్నా కూడా ఆరోగ్యం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ ఆరోగ్యం ఉండడం కోసమైనా ఈ ప్రోడక్ట్లు వాడుకోవడం సరిపోతుంది. ఇంకంతకు మించి ఇందులో ఏమీ లేదు సార్. మనం వాడుకోవడం, మనకి తెలిసిన వాళ్ళు ఉంటే వాడించడం అంతే సార్. ఇంకంతే, ఇందులో ఏమి లేదు. దీని షాప్ ఎక్కడ దొరుకుతుందంటే మన అనకాపల్లి జస్ట్ సిగ్నల్ పక్కనే 4 రోడ్ల జంక్షన్లో పక్కనే మనకి షాప్ ఉందండి. సింగ్ మొబైల్ సెంటర్ అని చెప్తారు, అక్కడ ఉంటుంది. దీనికి సింగ్ మొబైల్ సెంటర్ ఉంది కదా, ఆయనే షాప్ పెట్టాడు. ఆయన 2-3 సంవత్సరాలు రన్ చేస్తున్నాడండి ఆల్రెడీ. ఓకేనండి, ఆయనే షాప్ పెట్టాడు. సింగ్ మొబైల్ సెంటర్ అంటే మనకాపల్లి తెలియని ఉండరు. ఓకేనండి, తెలుసు కదా మీకు. ఓకేనండి, దీనికి ఒకవేళ అక్కడికి వెళ్ళి కొనుక్కోవడానికి మీకు మెంబర్షిప్ ఇవన్నీ ఫ్రీగా రావడానికి జస్ట్ ఫ్రీ మెంబర్షిప్ సార్. ఫ్రీగా మీకు ఐడి నెంబర్ ఇచ్చేస్తారు, ఇప్పుడు మేడం ఇచ్చేస్తారు, ఫ్రీ మెంబర్షిప్. ఆ మెంబర్షిప్ పట్టుకెళ్ళి అక్కడ కొనుక్కోండి అంతే. ఎవరో కాదు కదా, షాప్ పెట్టిన ఆయన మీకు తెలిసిన వ్యక్తి. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏముందో అర్థమవుతుందంటే, ఇప్పుడు ఆయన ఉన్నాడు మీకు ఎందుకు చెప్పలేదంటే ఏదో రోజు మీరు వస్తారు, ఇప్పుడు మీరు తెలిసి వాడుకుంటారు అంతే. ఇప్పుడు దీనివల్ల మనకి కలిగే ఉపయోగం ఏంటంటే, ఒకటోది మన సాటిస్ఫాక్షన్, ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉంటారు. పిల్లల పుట్టలు ఎన్ని రోజులు తోటలు వాళ్ళు పిల్లలు పుడతారు. అలాగే పంట నొప్పులు ఉన్న వాళ్ళు తగ్గితే, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు తగ్గితే, షుగర్ ఉన్న వాళ్ళు తగ్గితే, బీపీ ఉన్న వాళ్ళు తగ్గుతుంది. అలాగే మన తాతలు ఎలాగైతే ఆరోగ్యంగా బ్రతికారో అలా బ్రతకడానికి ఒక మంచి అవకాశం ఇస్తారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని అందిస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఒకవేళ నిజంగా నా జీవితంలో ఒక మంచి జాబ్ లేదండి, లేదంటే నేను పైకి రావాలంటే జీవితంలో ఎదగాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం కూడా. ఈరోజు మన దగ్గర ఎంతోమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, అలాగే డాక్టర్లు వర్క్ చేస్తున్నారు మన టీంలో, అలాగే సినిమా యాక్టర్లు ఉన్నారు మన టీంలో. అందరికీ అవకాశం. మన టీంలో నెలకు 100 మందికి పైగా 1 లక్ష రూపాయల వరకు ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే 4 లక్షలు 5 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా నా టీంలో ఉన్నారు. అదే కాదండి, ఇప్పుడు సింధు మొబైల్ సెంటర్ ఎవరైతే ఉన్నారో ఆయన జాయిన్ చేసిన వ్యక్తి, నన్ను జాయిన్ చేసిన వ్యక్తి ఒక ఆయన బీహార్ నుంచి ఇక్కడికి వచ్చాడు. తెలుగు కూడా సరిగా రాదు, కానీ చెప్పడం మొదలెట్టాడు. స్టార్టింగ్లో వినలేదు, కానీ ఈరోజు ఆయనకి నెలకి 9.5 లక్షలు ఇన్కమ్ వస్తుంది. అంటే అందరికీ అవకాశం ఉంది సార్ ఇక్కడ. ప్రతి ఒక్కరికి మనం చేసే పని చేసుకుంటే ఏదో నోటు మాట ద్వారాగా డబ్బులు రావడానికి ఒక అవకాశం అనమాట. ఇవి అలాగని నేను చెప్పిన వస్తువులు మీరు పోనీ ఎక్కడో దగ్గర కొంటున్నారంటే కొంటున్నారు, మరి మీకు అక్కడ ఈ డబ్బులు ఎవరు కొట్టలేదు కదండి. అదే పని ఇక్కడ చేస్తాం, పోయేదేముంది, ప్రయత్నం చేద్దాం. అయితే జరిగింది, అవ్వకపోయినా కూడా మనకు నష్టం లేదు. అయితే మనం వాడుకుంటాం, చెప్పాము, వింటే ముందుకు వస్తాం. అలాగని మీకు చెప్పడం రాదు అనుకుంటే కనుక మేడం వాళ్ళు వస్తారు, మీరు ఎప్పుడు ఎవరిని కూర్చోబెట్టినా మనం ఆ షాప్లో కూర్చోబెట్టచ్చు, మాట్లాడవచ్చు. లేదా మీరు ఎక్కువ మందిని గ్యాదర్ చేస్తారంటే మనకి ఇక్కడ మీటింగ్ హాల్ ఉంది, ఆ మీటింగ్ హాల్లో కూర్చోబెట్టి మనం మాట్లాడతాం. ఓకేనండి, ఇది సార్ విషయం.
మీకు ఇంకేదైనా డౌట్